శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. భారతీయ సంప్రదాయంలో పెళ్లికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వివాహ బంధం గురించి మన పురాణ ఇతిహాసాల్లోనే ఎంతో విశ్లేషణ ఉంది. రాముడు, సీత, శివపార్వతులు, పద్మావతి, వెంకటేశ్వరుడు అంటూ మనం దేవుళ్లను కూడా జంటగానే కొలుస్తాం. అందుకే హిందూ మతంలో వివాహ బంధానికి విశిష్ట స్థానం ఉంది. ఈ క్రమంలో పెళ్లి ముహూర్తానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాం. అమ్మాయి అబ్బాయి ఓకే అనుకున్న తర్వాత మంచి ముహూర్తం కోసం అవసరమైతే నెలల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. అది మన హైందవం గొప్పతనం. అయితే ఏడాది పొడవునా హిందూ వివాహాలకు ఎక్కడో ఒక దగ్గర ముహూర్తాలు కుదురుతూనే ఉంటాయి. కార్తీకం, మార్గశిర మాసాల్లోనైతే లెక్కలేనన్ని ముహూర్తాలు ఉంటాయి. కానీ ధనుర్మాసం వచ్చేసరికి శూన్యమాసంగా చెబుతూ ఉంటారు. ఈ నెలలో వివాహాలే చేసుకోరు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని పక్కాగా పాటిస్తుంటారు. కమ్మవారు కూడా ఈ మాసంలో పెళ్లిళ్లకు దూరంగానే ఉంటారు. అసలు ఎందుకని ధనుర్మాసంలో వివాహాలు చేయరు? దీని వెనుకున్న చరిత్ర ఏంటి? మన పురాణాలు, సిద్ధాంతులు ఏం చెబుతున్నారు? పెళ్లి కావలసిన యువతి యువకులు ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఇలాంటి సందేహాలను ఇవాల్టి ఎపిసోడ్లో నివృత్తి చేసుకుందాం. మనకున్న తెలుగు నెలల్లో శివకేశవులకు కొన్ని మాసాలు అత్యంత ప్రీతికరమైనవని చెబుతూ ఉంటారు. అందులో శ్రావణం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ధనుర్మాసాలు ఆ శివకేశవులకు ఎంతో ఇష్టమైనవట. అందుకే ఈ కాలంలో చేసే పూజలు, వ్రతాలు కూడా అనేక రెట్ల గొప్ప ఫలితాలను ఇస్తాయట. సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య సమయమే ధనుర్మాసంగా చెబుతూ ఉంటారు. ఈ కాలంలో ప్రధానంగా విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ సమయంలో మాత్రం అస్సలు పెళ్లిళ్లు చేయరు. నెల రోజుల పాటు తిరుప్పావై ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణు ప్రీతి కొరకు పాశురాలు చదువుతుంటారు. అదేవిధంగా ఆండాళ్లమ్మను ప్రత్యేకంగా కొలుస్తారు. మరి ఇంత పవిత్రమైన మాసంలో వివాహ ముహూర్తాలు ఎందుకుండవు? దీనికో చరిత్ర ఉంది. అంతేకాదు కొన్ని శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. సహజంగా ప్రతి ఏటా డిసెంబర్ 14 నుంచి 15 మధ్య ధనుర్మాసం మొదలవుతుంది. మకర సంక్రాంతితో ముగుస్తుంది. సంక్రాంతి తరువాత అన్ని మంచి ముహూర్తాలే అని చెబుతూ ఉంటారు. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని నిష్టగా చేయాలని సాక్షాత్తు ఆ అమ్మవారే చెప్పారట. ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలను కూడా విధించారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భోగభాగ్యాలకు దూరంగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ మోక్ష మార్గంలో పయనిస్తూ మనస్సు మొత్తం విష్ణుమూర్తిపై లగ్నం చేసి భక్తి భావంతోనే జీవించాలి అని చెబుతూ ఉంటారు. వివాహాది వేడుకలు భోగభాగ్యాలకు పెట్టింది పేరు కాబట్టి ఈ మాసంలో చేయకూడదని చెబుతారు. శూన్యమాసంలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహ ప్రవేశాలు, నిశ్చితార్థం లాంటి శుభకార్యాలు కూడా చేయకూడదంటారు. ఈ షరతులు భగవంతుని పైన మనస్సు లగ్నం చేయటానికి మాత్రమే అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే అందరూ దీన్ని నిష్టగా పాటిస్తారు. ఏడాది పాటు ఆ దేవుణ్ణి కొలిచే సమయం లేనివారు కనీసం ఏడాది చివరన ఈ మాసంలో ఆ దేవుణ్ణి కొలుచుకుంటారు అని కూడా కొందరు చెబుతుంటారు. అందుకే ఈ మాసంలో పెళ్లిళ్లు నిర్వహించరు అని అంటారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా రవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అస్తమిస్తున్నట్టు అర్థం. రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించే సమయంలో ధనుస్సు రాశి అస్తమిస్తుంది. అస్తమించటం అంటే ప్రకృతిలోనూ శరీరంలోనూ మార్పులొచ్చే సమయం అన్నమాట. పైగా ఇది చలికాలం కూడా కావడం వల్ల పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు అని శాస్త్రీయమైన కారణాలను కొందరు చెబుతూ ఉంటారు. చలికాలంలో వివాహాది శుభకార్యాలంటే వచ్చిపోయే బంధువులకు కూడా ఇబ్బంది అనేది కొందరి వాదన. ఇక ధనుర్మాసానికి మరో విశిష్టత కూడా ఉంది. పెళ్లి కావాలనుకునే యువతీ యువకులు ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయట. వారు కోరుకున్న వారితో వివాహం జరుగుతుందట. ఇది కూడా మన పురాణాల్లోనే ఉంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం నివేదించాలి. వివాహం కాని వారు తిరుప్పావై పారాయణం చేయటం వల్ల వెంటనే వివాహం జరుగుతుంది అని మన పెద్దలు చెబుతుంటారు. దీనికి గోదాదేవి కథను ఉదాహరణగా చూపిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి రంగనాథుడినే వివాహం చేసుకుంటాను అని దీక్ష బూనుతుంది. ఇందుకోసం ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం రూపంలో రచిస్తుంది. దాన్నే పాశురం అంటారు.
అలా 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది గోదాదేవి. ఆ వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటారు. ఆ తర్వాత రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తారు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది అని మన పురాణాలు చెబుతాయి. తిరుప్పావై పారాయణం అంటే గోదాదేవి రచించిన 30 పాసురాలను ధనుర్మాసంలో రోజుకొకటి చొప్పున పఠించడం. దీన్ని వైష్ణవ ఆలయాల్లో, ముఖ్యంగా శ్రీవారి ఆలయాల్లో సుప్రభాత సేవకు బదులుగా చేస్తారు. ఇలా చేయడం ద్వారా తొందరగా వివాహాలు జరుగుతాయని చెబుతారు. అందుకే ధనుర్మాసంలో తెల్లవారుజామునే ఎంతో మంది యువతీ యువకులు సమీపంలోని వైష్ణవాలయాలకు చేరుకుని తిరుప్పావై పారాయణం చేస్తూ ఉంటారు. పాసురాలు చదివేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. మొదటి పాసురము 2 సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాసురాలు రోజూ చదవాలి. అలా వీలు కాని వారు మొదటి పాసురంలో 1 లైను, చివరి పాసురంలో 1 లైను చదవాలి. చివరిగా గోదాహారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్లీ ఏ రోజు పాసురం ఆ రోజు 2 సార్లు చదివి హారతివ్వాలి. అప్పుడే తిరుప్పావై పారాయణం పూర్తయినట్టు. పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజు ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే మహిళలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందట. అయితే ఇవన్నీ సూర్యోదయం లోపలే పూర్తవ్వాలి అని శాస్త్రం చెబుతోంది. మరింకెందుకు ఆలస్యం? కమ్మ యువతీ యువకులు కూడా ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేయండి. అప్పుడు ఆ స్వామి అమ్మవార్ల కృపతో మీరు కోరుకున్న వారితో వివాహం జరుగుతుంది. ఇది ధనుర్మాస విశిష్టత. పేరుకిది శూన్యమాసమైన ఈ నెలలో మనం చేసే ప్రత్యేక పూజలు వెలకట్టలేని ప్రతిఫలాన్ని ఇస్తాయనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.